హలో హాయ్ ఫ్రెండ్స్. నేను రోజు ఇందిరా పార్క్కి వాకింగ్కి వెళ్తాను. రోజు కాకపోయినా ఒక అట్లా ఇట్లా అక్కడ వెళ్తాను, కానీ చాలా వరకు ఇందిరా పార్క్కి వెళ్తాను. అందులో థెరపియాటిక్ గార్డెన్ అనేది ఒకటి ఉందండి. అది చాలా ఆకుపెంచర్కి సంబంధించిన విధంగా అది ఆ విషయాలు ఆకుపెంచర్ గురించి తెలిసిన వాళ్ళకైతే ఈ గార్డెన్ గురించి బాగా అవగాహన ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చిందనమాట. పంచతత్వ వాక్వే గార్డెన్ అని చెప్పి అందులోకి వెళ్ళేటప్పుడు మనం ఏం చెప్పులు అవి వేసుకోపోకూడదు, షూలు కానీ ఏమి. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బోర్డు ఉంటుందన్నమాట. ఆ ఫుట్ మనము నడుస్తాం కదా, ఆ చెప్పులు లేకుండా నడవడం వల్ల దానికి బెనిఫిట్స్ ఏముంటాయి అనేది కూడా ఒక బోర్డు మీద రాసింటారు. ఈ కింద మన కాళ్ళ కింద ఉండే నరాలంతా యాక్టివేట్ అయ్యేదానివల్ల మనకు చాలా వరకు ప్రయోజనం ఉంటుందంట. ఫస్ట్ ఏమంటే పెద్ద పెద్ద గులకరాళ్ళు ఉంటాయండి. అంటే ఫస్ట్ నుంచి నేను వీడియో తీయలేదు, వేరే పక్క నుంచి తీశాను. ఫస్ట్ స్టెప్ వచ్చి స్టార్ట్ చేయాల్సింది వచ్చి ఫస్ట్ పెద్ద గులకరాళ్ళు ఉంటాయి, అందులో నడవాలి. తర్వాత రెండోది సన్న గులకరాళ్ళు ఉంటాయి, ఇది లాస్ట్లో తిరగాలండి. ఇది వాటర్ అనమాట. ఇట్లా పంచతత్వాన్ని 5 ఉంటాయన్నమాట. ఆ 5లో తిరిగి మనము ఈ కాళ్ళ కింద మనకుండే నరాలంతా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. దీనివల్ల మనకు కళ్ళు బాగా కనిపించడము, ఆ తర్వాత ఏమన్నా లేడీస్కి అయితే యూట్రస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే సాల్వ్ అవ్వడము, బ్యాక్ పెయిన్ తగ్గడము ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలండి. ఇక్కడ వచ్చి పెద్ద గులకరాళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద గులకరాళ్ళ మీద నడవాలి. ఫస్ట్ రోజు నడిచేటప్పుడు మనకు అంతా కొంచెం పెయిన్గానే ఉంటుంది, తర్వాత నడవంగా బాగా అలవాటు అయిపోతుంది. సెకండ్ వన్ వచ్చి కొంచెం సన్నగా గులకరాళ్ళు ఉంటాయి. ఇది మొత్తం వనమూలికలు ఉండే గార్డెన్ అండి. ఇది అంత వనమూలికలు ఉంటాయి. ఒక ఆయుర్వేదం మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ పెట్టింటారు. అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ గులకరాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకొంచెం పెద్ద పెద్ద స్టోన్స్ ఉండేట్లాగా పెట్టింటారు. వాటిలో కూడా నడవాలి. అక్కడి నుంచి మళ్ళా సన్న రాళ్ళు అనమాట, సన్నగా ఉంటాయి అవి. అందులో నడిస్తే కొద్దిగా మనకు పెయిన్ తగ్గినట్లు అనిపిస్తుంది. అట్లా తర్వాత వచ్చి ఊరికే ఈ చెక్క ఇవి ఉంటుంది కదా, చెక్క పొడి ఉంటుంది కదా, ఆ చెక్క పొడిలో కూడా నడవాలా. ఎందుకంటే మరీ ఎక్కువ స్ట్రెయిన్ అయిపోకుండా అట్లా దాని మీద నడవాలి. ఆ తర్వాత వాటర్లో నడవాలండి, అది నేను చూపించలేదు. అది వాటర్లో నడిచిన తర్వాత సన్న ఇసుకలో కూడా నడవాలి. సన్న ఇసుకలో నడిచి తర్వాత వాటర్లో నడవాలి. అక్కడ వరకు ఒక ప్రాసెస్ అవుతుంది. అట్లా ఎన్ని రౌండ్స్ వేస్తే మనకు అన్ని బెనిఫిట్స్. అదేవిధంగా ఇక్కడ ఒక పక్కన ఒక ఇది ఉంటుందన్నమాట, 8 అనే ఒక నెంబర్ లాగా ఉంటుంది. అది దాంట్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. దీంట్లో కానీ ఇవి గులకరాల్లాగా కొన్ని అతికిచ్చి పెట్టింటారు. దీనివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయంట. అది 8 ప్రాసెస్లోనే నడవాలన్నమాట. ఆ నెంబరు ఎలా ఉంటుందో తిరుగుతుందో అలా విధంగా అక్కడ పక్కన బోర్డు కూడా ఉంటుందన్నమాట. అది తిరగడం వల్ల మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి. అవి కూడా కాళ్ళల్లో మనకు నరాలంతా ఆకుపంచర్ ఇవి బాగా గుచ్చుకొని యాక్టివేట్ అయ్యి మనకు బాడీలో కళ్ళు కనపడము, ఇట్లాంటివన్నీ కిడ్నీస్కి కానీ దేనికైనా. అది రోజు నడిచామంటే మనం చాలా ఒక రోజు ½ an hour కానీ నడిచామంటే అంటే పోను నడవాల్సి వస్తుంది, కానీ 1-2 సార్లు రోజు వెళ్తే మనకు అంత కష్టం అనిపించదు. అప్పుడప్పుడు వెళ్తే మాత్రం కొంచెం కష్టం అనిపిస్తుంది. అదేవిధంగా ఇంకో చోట కూడా మామూలు 8 కూడా ఉంది, కానీ దీంట్లో నడిస్తే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది కదా కాళ్ళల్లో, మనకు ఆ నరాల మీద ప్రెషర్ ఉంటుంది కాబట్టి కొంచెం బెనిఫిట్స్ బాగుంటాయి. ఇట్లే నడవాలన్నమాట, ఇట్లా 8 సైజులో. ఆ తర్వాత అట్లా నడిచి అంతా మొత్తం మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయండి ఆ గార్డెన్లో. మనం వెళ్ళినప్పుడు కూడా మనకు తెలిసిన ప్లాంట్స్ చాలా ఉన్నాయి, కానీ మనకు అక్కడికి పోయిన తర్వాత ఓహో ఇవా అనిపిస్తుంది. ఇక్కడ చూడు, ఇక్కడ వచ్చి మామూలు 8,
అక్కడైతే కొంచెం గులకరాలు పెట్టినారు అందులో. ఇదైతే మామూలుగా సాఫ్ట్గా ఉంటుంది. ఇందులో నడిచినా కూడా మనకు ఫస్ట్ ఇందులో నడిచి బాగా ఇట్లా నడుము ఇట్లా తిరుగుతుంది కదండి. ఈ నడుము ఇట్లా అట్లా తిరిగేదానివల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట. ఒక యోగా టీచరు ఒక ఆమె చెప్తే నాకు అప్పుడు అనిపించింది, అబ్బో ఈ 8 అనే ఆకారంలో తిరిగేదానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయా అని చెప్పి. చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు అంటే ఇది హైదరాబాద్లో ఆల్రెడీ ఉండే వాళ్ళకైతే ఇది చాలా వరకు తెలిసి ఉంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఈ వీడియో నాకు బెనిఫిట్ అవుతుందని అనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఒక బయట వచ్చేటప్పుడు ఒక తాబేలు బొమ్మ, హార్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ అక్కడ ఫొటోస్ తీసుకుంటారు. నేను కూడా తీసుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్.